హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో నేనైతే 2 రెసిపీస్ చూపించబోతున్నానండి. సూపర్ క్విక్‌గా, ఇన్‌స్టంట్‌గా చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. సో, ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూసి ఎలా ఉందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ రెసిపీ వచ్చేసి జొన్న పిండితో తెప్పాల చెక్కలు. మా సైడ్ అయితే తెప్పాల చెక్కలు అంటామండి వీటిని. చాలా వరకు డీప్ ఫ్రై చేస్తారు. కానీ ఇక్కడ నేను చూపించబోయేదైతే ఇన్స్టంట్‌గా షాలో ఫ్రై చేసి ప్యాన్ మీద చేసుకునే తెప్పాల చెక్కలు. ఇవైతే పళ్ళు లేని వాళ్ళు కూడా, ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఎంతో హాయిగా తినచ్చండి. అస్సలు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఎటువంటి పప్పులు గట్టిగా తగిలేవి కూడా ఏమీ వేయట్లేదు. ఎవరన్నా సడన్‌గా ఇంటికి వస్తే చేసుకోవడానికైతే ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. జొన్నపిండి మార్కెట్‌లో మనకి దొరుకుతుంది కదండీ! ఆ పిండిలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా కలిపి తర్వాత హాట్ వాటరే పోసుకోవాలండి. ఇందులో మెయిన్‌గా చేయాల్సింది హాట్ వాటర్. మామూలు చల్లటి వాటర్ పోస్తే అంత టేస్టు రాదు. ప్లస్ అంత ఫ్లఫీనెస్ కూడా రాదు. ఇవైతే చాలా మెత్తగా ఇంకా క్రంచీగా ఉంటాయండి. ఇదేంటి మెత్తగా క్రంచీగా అనుకుంటున్నారా? అంతేనండి. మరీ సాఫ్ట్‌గా పళ్ళు లాగేలాగా అలా దవడలు నొప్పేలాగా ఉండవు. అలాగే క్రంచీగా కూడా అనిపిస్తుంది. ఇలా ఈ పిండినంతటిని మనము కలుపుకున్న తర్వాత వాటర్‌తో మనం అస్సలు నానపెట్టని కూడా అవసరం లేదండి. ఇన్‌స్టంట్‌గా ఇలా ఒక షీట్ తీసుకొని దాని మీద ఇలా చెక్కలాగా చేసుకొని మనకు కావాల్సినంత సైజులో కొద్దిగా మందంగానే చేస్తారు. ఇవి తీసుకొని ప్యాన్‌లో ఆయిల్ ఒక స్పూన్ వేసి కాగిన తర్వాత ఇలా వేసేసి మూత పెట్టి 2 వైపులా కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్‌లో మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వస్తాయి. క్రిస్పీ అండ్ సాఫ్ట్‌గా వస్తాయి. చాలా చాలా బావుంటాయి. ఇవి చాలా క్విక్‌గా 10 మినిట్స్‌లో చేసి పెట్టొచ్చండి. ఎవరైనా సడన్‌గా వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా, డయాబెటిక్ పేషెంట్స్ వచ్చినా, ఇంకా పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే చాలా హెల్తీ రెసిపీ. అదైతే మమ్మీ చేశారు. ఇంకా ఇది 2 మినిట్ మ్యాంగో మిల్క్ షేక్. ఇది నా రెసిపీ. నేనైతే ఇన్స్టెంట్‌గా దొరికే ఈ మ్యాంగో పల్ప్ టిన్ ఒకటి తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. బావుంటుంది. చాలా క్విక్‌గా చేసేయచ్చు. పిల్లలకు, అలాగే గెస్ట్‌లకు ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు. ఈ టిన్ను ఒక క్యాను, అలాగే ఇందులోనే ఇదే క్వాంటిటీతో పాలు. ఇక్కడైతే హోల్ మిల్క్ తీసుకున్నాను నేను. పాలు సరిసమానంగా పోసి, అలాగే జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ సరిపోతుందండి. ఎక్కువగా అవసరం లేదు. ఇంకా ఎలాచీ కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. ఇక్కడ నేను ఓన్లీ పాలు, షుగర్, మ్యాంగో పల్ప్ వరకే ఇది బ్లెండ్ చేసేసాను. జస్ట్ ఒక 1-2 మినిట్స్ మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కూడా అవసరం లేదు. మనం ఈ టిన్ అండ్ మిల్క్ ఆల్రెడీ కోల్డ్‌వి ఫ్రిడ్జ్‌లో నుంచి తీస్తే కనుక ఐస్ క్యూబ్స్ కూడా అవసరం లేదండి. ఇలా టేస్టీ అండ్ యమ్మీగా హోమ్ మేడ్ మ్యాంగో మిల్క్ షేక్, ఇంకా ఈ జొన్నపిండి తెప్పాల చెక్కలు సర్వ్ చేస్తే వచ్చిన గెస్ట్‌లు చాలా హ్యాపీగా హెల్తీ స్నాక్ కూడా ఇచ్చారని ఫీల్ అవుతారండి. సో, మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎలా ఉందో కామెంట్‌లో మెన్షన్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.